ఆధునిక సమాజంలో అవయవదానం ఎంతో ఉన్నతమైంది. మనం చనిపోయిన తర్వాత మనం దానం చేసిన అవయవాలు మరొకరి ప్రాణాలను నిలబెడతాయి. ఈ వైపుగా ఇప్పుడిప్పుడే చాలా మంది అడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ కేసు విషయంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు అవయవదానానికి మహిళ ముందుకొచ్చిన సందర్భాల్లో ఆమె మాజీ భర్త అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయన అంగీకార లేఖ కోసం పట్టవద్దని ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. కాలేయ సమస్యతో ఇబ్బంది పడుతున్న తండ్రికి అవయవదానం చేసేందుకు తాను ముందుకొచ్చినప్పటికీ భర్త అంగీకార లేఖ సమర్పించాలంటూ ఆసుపత్రి యాజమాన్యం పట్టుబట్టడాన్ని సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కె శరత్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అవయవదాన చట్టం ప్రకారం జీవిత భాగస్వామి ఆమోదం అవసరం లేదు. అందుకు భిన్నంగా ఆసుపత్రి యాజమాన్యం భర్త అనుమతితో లేఖ సమర్పించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. పిటిషనర్ భర్త నుంచి విడిపోయారని చెప్పినా పట్టించుకోవడం లేదు. మరోవైపు పిటిషనర్ మాజీ భర్త అంగీకార లేఖ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో పిటిషనర్ తండ్రి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి భర్త అంగీకార లేఖతో సంబంధం లేకుండా అవయవదాన మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించాలని ఆసుపత్రిని ఆదేశించారు.